మహానాడుకు రంగం సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు హాజరు కాబోతున్న టీడీపీ మహానాడు ఈసారి జగన్ ఇలాకాలో నిర్వహిస్తుండటంతో సర్వత్రా కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. అదలా ఉంటే ఈసారి మహానాడు వేదికగా ఒక సంచలన ప్రకటన రాబోతుందన్న వార్త అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకు టీడీపీకి కర్త కర్మ క్రియ అన్నీ చంద్రబాబే. అయితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం ఏమై ఉంటుందా అన్న ఆసక్తి తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. ఇంతకు ఏంటో వార్త? నారా లోకేష్ ఏపీలోనే కాదు యావత్ భారతదేశంలోనే లోకేష్లా అవమానాలను ఎదుర్కొన్న నేత ఇంకొకరు కనిపించారంటే అతిశయోక్తి కాదు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజు నుంచే వైసీపీ శ్రేణులు లోకేష్ను ఎంతలా హేళన చేశాయో, ఎంతగా విమర్శలు చేశాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెంతగా హేళన చేసినా అదరకుండా బెదరకుండా పోరాటం సాగించి రాజకీయ పరమపద సోపాన పటంలో అనుకున్నది సాధించారు లోకేష్. అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎన్టీఆర్ చేతుల్లో నుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చాక టీడీపీకి అప్పటినుంచి కర్త కర్మ క్రియ అన్నీ చంద్రబాబే. అయితే బాబుకు దాదాపు 75 వయసు వచ్చేసింది. ఈ క్రమంలో పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా చెప్పబడుతున్న నారా లోకేష్ ఇప్పుడిప్పుడే పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతూ సత్తా చాటుతూ తనను తాను ప్రూవ్ చేసుకుంటున్న లోకేష్కు ఈసారి మహానాడు వేదికగా కీలక పదవి అనౌన్స్ చేయబోతున్నారన్న వార్త తెలుగు తమ్ముళ్లను ఉత్కంఠకు గురిచేస్తోంది. టీడీపీలో ఒకే పదవిలో 3 సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న నారా లోకేష్ ప్రతిపాదనకు పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదముద్ర వేసింది. 3 సార్లు 6 ఏళ్లుగా పదవిలో ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు. అర్హతను బట్టి ప్రమోషన్ కానీ వేరే కమిటీల్లోకి కానీ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈసారి మహానాడును 3 రోజుల పాటు నిర్వహించాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. కడపలో సరైన సౌకర్యాలు లేకపోయినా అక్కడే మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. నారా లోకేష్కు అత్యంత కీలక పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో మాత్రమే కాదు, ప్రభుత్వంలో కూడా కీలక పదవి ఇవ్వాలంటున్నారు. గతంలో అయితే ఏకంగా డిప్యూటీ సీఎం పదవి లోకేష్కు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఒకరి తర్వాత ఒకరు వాదన వినిపించారు. చంద్రబాబు, లోకేష్ల దగ్గర మార్కులు కొట్టేయడానికో ఏమో తెలియదుగాని లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని గట్టిగానే సౌండ్ చేశారు. అయితే దానిపై జనసేన నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు వారించడంతో ఆ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడింది. అయితే కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కాచు కూర్చున్న వైసీపీ దీన్ని గట్టిగా వైరల్ చేసి 2 పార్టీలను విడగొట్టాలనుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక తాజాగా లోకేష్కు సంబంధించి పదవి విషయంలో పార్టీ నేతల డిమాండ్కు చంద్రబాబు ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ అంతకంటే కీలకమైన పదవిని చేపట్టబోతున్నారన్న టాక్ పార్టీలో వినపడుతోంది. కార్యకర్తలు కూడా నారా లోకేష్ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటుండటంతో ఈ మేరకు లోకేష్కు కీలకమైన పదవి కట్టబెట్టే అవకాశముందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేష్ ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చాలా కీలకం. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. నారా లోకేష్ ఈ తరం నాయకుడు కావడంతో పాటు యూత్కు కనెక్ట్ కావడంతో ఆయన ఇమేజ్ను పార్టీ పరంగా మరింత పెంచాలన్న ప్రయత్నంలో పార్టీ నేతలున్నారు. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూ
ఇటు పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టలేకపోతున్నారు. చంద్రబాబు కూడా వీలైనంత వరకు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతున్నప్పటికీ లోకేష్ అయితే బాగుంటుందన్న సూచనలు బలంగా వినిపిస్తున్నాయి. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. సీనియర్లకు మాత్రం సలహాలు, సూచనలు అందించేలా ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయనున్నారు. మొన్నటి వరకు లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్లు బాగానే వినిపించాయి. అయితే ఆ సౌండ్ను మాత్రం చంద్రబాబు సమర్థవంతంగా కొంత అణిచివేయగలిగారు. కొందరు ఒక అడుగు ముందుకు వేసి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని సంబోధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేత చీవాట్లు కూడా తిన్నారు. అయితే పార్టీలో భవిష్యత్తంతా లోకేష్దే అని భావిస్తున్న నేతలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. డిప్యూటీ సీఎం అంటే కొన్ని ఆటంకాలు ఉండవచ్చునని, కానీ పార్టీ విషయంలో మాత్రం లోకేష్కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేష్కు కీలక పదవి ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని చంద్రబాబు చెవిలో చెప్పేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పార్టీ అంతా లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తుంది. అయితే అధికారికంగా దానికి ముద్ర పడాలంటే కీలకమైన పదవి అప్పగించాలన్న డిమాండ్ ఊపందుకోవడంతో పాటు లోకేష్ అయితేనే కార్యకర్తలు కూడా హ్యాపీగా ఫీలవుతారన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. అందుకే కడప జిల్లాలో ఈ నెలలో జరిగే మహానాడులో లోకేష్కు కీలక పదవిని అప్పగించే యోచనలో చంద్రబాబు కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇక అధికారికంగా లోకేష్ పార్టీలో మరింత కీలకంగా నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. లోకేష్ సహనానికి మెచ్చుకోవచ్చు. నిజానికి లోకేష్ను తిట్టినట్లు వైసీపీ శ్రేణులు ఇంకొక నాయకుడిని తిట్టి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల నుంచి పారిపోయి ఉండేవారు. అయితే లోకేష్ వైసీపీ ట్రోలింగ్ను పట్టించుకోకుండా తన లక్ష్యాన్నే టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఉన్న టీడీపీ క్యాడర్లో జవసత్వాలు నింపడానికి లోకేష్ పాదయాత్ర కారణమైంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న లోకేష్కు కీలకమైన పదవి కట్టబెట్టాలని క్యాడర్ నుంచి వస్తున్న డిమాండ్కు చంద్రబాబు కూడా ఓకే చెప్పేశారన్న వార్త నేపథ్యంలో మరి మహానాడు వేదికగా చినబాబుకు ఎలాంటి పదవిని అనౌన్స్ చేయబోతున్నారో వేచి చూడాలి.